యేసు యెషయా మన దేవుని ఉగ్రత గురించి మాట్లాడే వచనానికి ముందే చదవడం ఎందుకు ఆపావో దయచేసి వివరించు. ముఖ్యంగా ఇలాంటి అణచివేత సమయంలో. ఉగ్రత దినం భవిష్యత్తులో ఉన్నది. నేను ఇక్కడ ఉగ్రత కొరకు లేను. నేను రక్షణ కోసం ఉన్నాను. నువ్వు రక్షణ కోసం ఉన్నావా? ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది నీకు తెలుసు. ఈ సునాద సంవత్సరం, ప్రభువు యొక్క ఈ సంవత్సరం ఆర్థిక అప్పుల నుండి విడుదల గురించి కాదు, ఆధ్యాత్మిక రుణం నుండి విముక్తిని కలిగించడానికి నేను ఇక్కడ ఉన్నాను. మీలో ఒకరు వైద్యుడా, నిన్ను నువ్వే స్వస్థపరచుకునుము అనే మాట గుర్తు చేస్తారు, సందేహం లేదు. కపెర్నహూములో ఏ కార్యములు అయితే చేశామో ఆ కార్యములు నీ స్వదేశంలో చేయమంటారా? అవునా? తప్పకుండా. ఏ ప్రవక్త తన స్వగ్రామంలో హితుడు కాడు. నిన్ను ఎవని పిలుచుకుంటున్నావో జాగ్రత్త. ఇది సులభంగా నిరూపించవచ్చు. దీనా రఫీ, మీరు చూశారంటున్నారా? అవును అవును మేము చూసాం, కానీ తన గురించి ఇలా చెప్పుకోలేదు. దేవుడి నుండి వచ్చిన నిజమైన ప్రవక్త తన సొంత ప్రజలకు సూచన క్రియలు, అద్భుతాలు చేయకుండా ఉండడు. మోషే ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, ఏ ప్రవక్తయు నేను చెప్పుమని తనకాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును, ఆ ప్రవక్తయును చావవలెను. యేసు, నువ్వు నీ మాటలను వెనక్కి తీసుకోకపోతే మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం తప్ప మాకు వేరే మార్గం లేదు. నేనే మోషే ధర్మశాస్త్రాన్ని.